ఒక్కోసారి మనం హస్బెండ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినా ఏ మాట కూడా అనరు కదా! ఇంతకి నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేసావక్క అంటారా? ఆగండి, ఆగండి చెప్తాను. అంత పెద్ద విషయం అయితే కాదులెండి. ఇంట్లో గ్రోసరీస్ అయిపోయాయని ఇంక అలా మంగళగిరి అయితే వెళ్ళాము. కావాల్సినవన్నీ తీసుకొని ఇంక రిటర్న్ వచ్చే టైంలో పిల్లల స్కూల్ టైమ్ కూడా అయిపోయిందిలని వాళ్ళని కూడా పికప్ చేసుకున్నాము. పిల్లలనైతే పికప్ చేసుకున్నాం కానీ మా వారి నోట్లోంచి డైలాగ్ వస్తదేమో అని ఎదురు చూస్తున్నాను. అబ్బే! నోట్లోంచి మాట అయితే రావట్లేదు. అప్పటికే టైం అయితే ఇంతకీ 1 ఆ మాట అయిపోయింది. ఏంటంటారా? ఇదిగోండి, ఇదిగోండి కనిపిస్తుంది గదా! దీని గురించే. ఇప్పటికే టైం 1 అయింది కదా! వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఎండకి కిచెన్‌లో నువ్వెక్కడ వండుతావులే, మీకోసం ఏదో ఒకటి తీసుకుంటానులే అని అంటారేమో అనుకున్నాను. నిజంగా మా వారు ఆ మాట అడిగితే మనస్ఫూర్తిగా వద్దని చెప్దాం అనుకున్నాను. కానీ తను అడగలేదనే పంతంతో ఉండి ఉండలేక నేనే అడిగేశాను. సో, ఫైనల్లీ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. అంత చిన్న ప్యాకెట్ 3 ప్లేట్స్ పెట్టావేంటనుకుంటారు. మా చిన్నోడు ఆల్రెడీ స్కూల్‌లోనే లంచ్ అయిపోతుంది. తింటాడేమో అని చెప్పి పెట్టాను కానీ అస్సలు తినలేదు. ఇంక నేను మా పెద్దోడు తినేసాము. మా వారికి ఎటు ఫంక్షన్ ఉంది కాబట్టి అక్కడ భోజనానికైతే వెళ్ళిపోయారు. ఇంకా అలా మధ్యాహ్నం మంచిగా బిర్యానీ అయితే తినేసాము. బిర్యానీ అయితే తిన్నాను కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఫ్రై పీస్ ప్యాక్ చేయమంటే చికెన్ దమ్ ప్యాక్ చేశారు. అందుకే అంత సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఏ మాటకి ఆ మాట బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా ఆ తర్వాత తెచ్చుకున్న గ్రోసరీస్ అన్ని కూడా ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. సగం మిగిలిపోయిన ప్యాకెట్స్ అన్ని కూడా ఈ రైస్ డ్రమ్‌లో అయితే వేస్తాను. ఈసారి మాత్రం కొంచెమే తెచ్చుకున్నాను. ఎందుకంటే సెలవులిచ్చేస్తారు కాబట్టి ఊరైతే వెళ్ళిపోతాము. ఊరు వెళ్ళాము అంటే మీకు తెలిసిందే కదా నా గురించి. నెలైనా కూడా తిరిగి రాము.